శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ యొక్క అనుదిన ఆత్మీయ అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము యేసుక్రీస్తు ప్రభువారి గురించి బైబిల్ గ్రంథం ఏమి చెప్తూ ఉందో యోహాను సువార్త నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆయన ఆదియందు ఉన్నవాడు అని, ఆయన దేవుడు అని, ఆయన జీవము గలవాడు అని, ఆయన లేకుండా ఏదీ లేదు అని, ఆయన అద్వితీయుడు అని, ఆయన మహిమ, ఆయన సంపూర్ణత, ఆయన ఏ విధంగా శరీరధారి అయ్యాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయములో యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా పరిచయం చేశాడో, యోహాను గారు యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అనేటువంటి పేరు ఆయనకుంది. ఆయన రొమ్మున ఆనుకొనటము అంటే సాధ్యమైనంత వరకు ఆయన దగ్గరగా ఉంటూ, ఆయనను ఆనుకుంటూ, ఆయన ఎవరో మిగిలిన వారితో పోలిస్తే ఆయన దైవత్వాన్ని ఎక్కువగా వివరించినటువంటి శిష్యుడు, అర్థం చేసుకున్నటువంటి శిష్యుడు యోహానులాగా మనకు కనపడతాడు. ఆ యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తూ ఆయన యొక్క శ్రేష్టతను, ఆయన విశిష్టతను, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా స్వయంభవుడో, సర్వాధికారియో, ఆయన ఆది నుండి ఉన్నవాడో, ఆయన దేవుడై ఉన్నవాడో, ఆయన ఏ విధంగా శరీరధారి అయి మన మధ్య నివసించాడో, ఆయన యొక్క మహిమను, ఆయన సంపూర్ణతను అనేక కోణాల్లో వివరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ సమయంలో మనము యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి స్పష్టత, ఆయనను గురించినటువంటి జ్ఞానము అది ఎంతైనా ప్రాముఖ్యము అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కానీ స్పష్టంగా కానీ అర్థమైతే మనకు దేవుని గురించి అర్థమవుతుంది, సత్యము అర్థమవుతుంది, చీకటి నుండి వెలుగులోనికి వెళ్ళటానికి అవకాశం ఉంది, మరణములో నుండి, మరణ అనుభవంలో నుండి జీవములోనికి దాటేటువంటి అవకాశం ఉంది, నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి సంతోషము అది అనుభవించేటువంటి అవకాశం ఉంది అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనము దాన్ని కొనసాగింపుగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనము అర్థం చేసుకునేటువంటి దానిలో భాగంగా మనము ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. మరలా చదువుతున్నాను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, యోహాను గారు ఈ ఉపోద్ఘాతాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని, పరిచయ భాగాన్ని ముగిస్తూ ఈ 18వ వచనములో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 17వ వచనములో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అనే మాట జ్ఞాపకం చేశాడు. ఆ వచనాన్ని చదివినప్పుడు ధర్మశాస్త్రము మోషే ద్వారా, కృపాసత్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగినవి అంటే దానిని అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ వచనం వరకే గాని ఆగిపోతే
మోషే, యేసుక్రీస్తు ప్రభువారు సమానము, ఏదో ఒకే స్థాయిలో ఉన్నట్టుగా మోషే ద్వారా ఏమో ధర్మశాస్త్రం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏమో కృపాసత్యం వచ్చినవి. కాబట్టి పెద్ద తేడా ఏమీ లేదు. వారిద్దరూ చేసినటువంటి పని ఒకటే అనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృపాసత్యము వచ్చినప్పటికీ వీరిద్దరికీ చాలా తేడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఏదో మోషేతో సమాన స్థాయిలో ఉన్నవాడు కాదు. అంతకు మించి ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన అసమానుడు, ఆయన అద్వితీయుడు, సాటిలేనివాడు అనేటువంటి దాన్ని వివరించటానికి వెంటనే ఏం చేశాడు అంటే 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మోషే కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టతను, విశిష్టతను, ఆయన ప్రత్యేకతను 18వ వచనంలో జ్ఞాపం చేస్తున్నాడు. అర్థమవుతుంది అనుకుంటాను. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఈ వచనములో 4 మాటలు చెప్పాడు, 4 వాక్యాలు చెప్పాడు. 1, ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు. 2, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు ఆయన తండ్రి రొమ్మున ఉన్నాడు అనే మాట జ్ఞాపం చేశాడు. మరి ఆయన ఏం చేశాడు అంటే దేవుణ్ణి బయలుపరిచాడు. ఆయనను అంటే దేవుణ్ణి బయలుపరిచాడు అనేటువంటి మాట. దీన్ని మనం కొంత సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు అంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చినప్పటికీ కూడా మోషే కూడా దేవుణ్ణి చూడలేదు. దాని అర్థం ఏంటిది? ఇది ఒక సార్వత్రిక సత్యం అండి, అర్థం చేసుకోవాలి. ఎవరు ఎప్పుడు ఎక్కడ దేవుణ్ణి ఉన్నవాన్ని ఉన్నట్టుగా చూడలేరు, చూసి బ్రతకలేరు. అది దైవ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్పేది. మరి పాత నిబంధన కాలంలో మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. యాకోబు దేవునితో రాత్రంతా పోరాడాడు. అలానే యెషయా దేవుణ్ణి చూచాడు అనేటువంటి మాటలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలము దేవుని ఉన్నది ఉన్నట్టుగా కాదు, ఆయన యొక్క షాడో అంటాం. అనుభవం, ఒక నీడగా, నిజస్వరూపం కాదు, ఒక నీడగా ఆయనను అనుభవించారు. కానీ మేఘములోనూ, అగ్నిలోనూ, కాలుచున్న మండు పొదలలోనూ, లేకపోతే ఒక మనుష్యునిగాను ఆయన యొక్క షాడో, ఆ నీడను వారు అనుభవించారు. కానీ నిజంగా దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడలేరు అని దేవుని వాక్యము ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చినప్పటికీ కూడా మోషే దేవుణ్ణి ముఖాముఖిగా ఉన్నవాన్ని ఉన్నట్టుగా చూడలేదు అని ఒక నీడలాగా దేవుడు ఆయనను కప్పి చాటున పెట్టి తన మంచితనాన్ని, స్వభావాన్ని కనపరిచాడు తప్ప ఉన్నది ఉన్నట్టుగా దేవుణ్ణి చూడలేదు అని మనకు అర్థమవుతుంది. ఈవెన్ దేవదూతలైనప్పటికి కూడా బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే దేవదూతలు కూడా ఆయనను చూడలేక తమ ముఖములు కప్పుకున్నారు అనేటువంటి మాట ఉంది. కాబట్టి ఎవరైనా సరే మేము దేవుణ్ణి చూశాము అంటే అది కొంత ఆలోచన చేయాలి. వారు ఒక షాడోలాగా ఏదన్నా అనుభవించారా, లేకపోతే వారు దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా చూచారా అనేది ఆలోచన చేయాలి. కాబట్టి ఒక సార్వత్రిక సత్యం ఏంటిదంటే ఎవడును ఏ మనుషుడు ఎప్పుడు దేవుణ్ణి ఉన్నవాన్ని ఉన్నట్టుగా చూడలేదు అనే సత్యాన్ని బైబిల్ గ్రంథం చాలా నొక్కి వక్కాణిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇది మొట్టమొదటిది. ఈ మాటను బట్టి
17వ వచనంలో మోషే ద్వారా అనుగ్రహింపబడును అన్నప్పటికి కూడా మోషే దేవుణ్ణి ముఖాముఖిగా లేకపోతే ఉన్నవాన్ని ఉన్నట్టుగా చూడలేదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత మోషే కంటే ఏ మానవుని కంటే కూడా ఏ మానవుని కంటే కూడా ఉన్నటువంటి ప్రత్యేకతను యేసుక్రీస్తు ప్రభువారి గురించి తర్వాత మాటల్లో యోహాను గారు చెప్తున్నాడు. ఏమిటి ఆ మాట? తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు అన్నాడు. ఆయన అద్వితీయ కుమారుడు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదిమ భాష అంటే బైబిల్ నూతన నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రీకు మాట గాని చూస్తే దాని యొక్క అర్థం ఏమిటంటే ఒక్కడే ఉన్నటువంటి దేవుడు. అద్వితీయ కుమారుడు దగ్గర ఏముంటుందంటే ఈవెన్ మన దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా ద ఓన్లీ గాడ్, ద ఓన్లీ బిగాటన్ గాడ్, థియోస్ అనేటువంటి మాట. మోనోజినస్ థియోస్ అంటే అర్థం ఏంటంటే ఒక్కడే ఉన్నటువంటి దేవుడు. ఇక్కడ అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఒక్కడే ఉన్నటువంటి దేవుడు, ఒక్కడైనటువంటి దేవుడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? తండ్రి రొమ్మున అన్నాడు. ఇక్కడ కూడా తండ్రి రొమ్మున అనేటువంటి మాటలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే అంటే ఇక్కడ తండ్రి రొమ్ము అనేటువంటి అలంకార భాష ఉపయోగిస్తున్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటిదంటే ఇన్వర్డ్ అంటే తండ్రి లోపల ఉన్నటువంటి వాడు, తండ్రిని ఆనుకున్నటువంటి వాడు, అలానే దాచబడినటువంటి వాడు, కన్సీల్డ్ అనే మాట అంటాం. ఉదాహరణకు ఇదే యోహాను గారు యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్నవాడును ఆయన దగ్గర ఉన్నవాడును, ఆయన ఆనుకున్నటువంటి శిష్యుడు అంటే అర్థం ఏంటిది? సాధ్యమైనంత వరకు ఆయనతో కలిసిపోవటానికి, ఆయన ఆనుకోవటానికి ఇష్టపడినటువంటి శిష్యుడిగా మనకు కనపడతాడు. ఇప్పుడు ఆయన నేను కుమారుని రొమ్మున ఆనుకుంటేనే ఇన్ని విషయాలు రాశాను, దేవుడు నాకు బయలుపరచాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అద్వితీయ దేవుడు, ఆయన తండ్రి రొమ్మున ఆనుకున్నవాడు అంటే అర్థం ఏంటంటే తండ్రి లోపల ఉన్నవాడు, తండ్రి దగ్గర ఉన్నవాడు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఈ విధంగా అనుకోవచ్చు. దాని అర్థం ఏమిటంటే దేవునికి మాత్రమే దేవుని గురించి తెలుసు. దేవుడు మాత్రమే దేవుణ్ణి బయలుపరచగలడు. ఇంక ఎవడు ఎక్కడ చూడలేదు, సంపూర్ణంగా తెలియదు, సంపూర్ణ గ్రహించలేరు, సంపూర్ణంగా బయలుపరచలేరు. ఎవరు బయలుపరుస్తారు? ఓన్లీ గాడ్, ఒక్కడైనటువంటి ఆ అద్వితీయ దేవుడు తండ్రి లోపల తండ్రితో ఉన్నటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఆయనను బయలుపరిచాడు. ద ఓన్లీ గాడ్, ఫుల్లీ నోస్ గాడ్. ఆ సత్యాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రత్యేకమైన వాడంటే ఆయన ఒక్కడే దేవుడు, తండ్రి లోపల తండ్రితో అనువలే నా యందు నీవును నీ యందు అనేటువంటి మాటలు ఉపయోగిస్తాడు. నేను తండ్రి యందు ఉన్నాము, నా యందు తండ్రి ఉన్నాడు అంటే అది వారి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, ఐక్యత, సమానత్వము, దగ్గరతనం మనకు తెలియజేస్తూ ఉంటుందండి. కాబట్టి తండ్రి రొమ్మున అనేటువంటి మాటలో ఆయన తండ్రిలో తండ్రితో ఏ విధంగా ఐక్యమై ఉన్నాడో అటువంటి దేవుడు దేవుణ్ణి బయలుపరిచాడు. ద గాడ్ రివీల్డ్ గాడ్ అనేటువంటి మాట మనకి ఈ మాటలో అర్థమవుతుంది. కాబట్టి ఒకటి, ఎవడు ఎక్కడ దేవుణ్ణి చూడలేదు, కేవలము దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి అయినటువంటి దేవునిలో ఐక్యంగా ఉన్నటువంటి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయనను బయలుపరిచాడు అనేటువంటి మాట ఉంటుంది.
బయలుపరచటము అంటే దేవుడు ఎవరు? ఎవరు దేవుడు అనేటువంటి మాట ఎట్లా తెలుస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ దేవుణ్ణి సంపూర్ణంగా మానవునికి ప్రత్యక్షపరిచాడు. మానవునికి బయలుపరిచాడు. కాబట్టి శరీరధారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అద్వితీయ దేవుడు, తండ్రి రొమ్మునటువంటి ఈ దేవుడు మనకు దేవుణ్ణి బయలుపరచాడు. బయలుపరచటము అంటే హి డిక్లేర్డ్, ప్రకటించాడు, చూపించాడు, ప్రదర్శించాడు, ప్రత్యక్షపరిచాడు, వెల్లడి చేశాడు. ఇంకా ఇంక ఇక మర్మమైంది ఏమీ లేదు. ఇంక దాచిపెట్టేది ఏమీ లేదు. ఇంక కనబడింది ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుని యొక్క సర్వసంపూర్ణత మానవునికి అర్థమవుతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒకటి, మోషే కేవలం మానవుడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కేవలం ఇన్ఫర్మేషన్ ఆయన పాస్ చేశాడు గానీ ఇన్కార్నేట్ కాదు. ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం వేరు. ఇన్కార్నేట్ శరీరధారి అయి దేవుణ్ణి, ఉన్నటువంటి దేవుణ్ణి దేవునిగా చూచి ఆ దేవుడే మనకు బయలుపరిచినటువంటి విధానం యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు కనపడుతుంది. అర్థం చేసుకుందాము. ఒకటి, ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు ఉన్నది ఉన్నట్టుగా. 2, ఒక్కడే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ తండ్రితో ఉన్నటువంటి రొమ్మున అనేటువంటి మాటలో తండ్రిలో దాచబడినటువంటి ఈ దేవుడు, ఈ ప్రభువు మనకు దేవుణ్ణి సంపూర్ణంగా బయలుపరిచాడు, వెల్లడి చేశాడు. తేటగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చూపించాడు. కాబట్టి శరీరధారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవుణ్ణి మనకు బయలుపరిచాడు అనే సత్యాన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. బయలుపరచడం అంటే ఏం బయలుపరిచాడు? దేవుడు ఎవరు? ఆయన స్వభావం ఏంటిది? ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన క్రియలు, ఆయన ప్రేమ, ఆయన తీర్పులు, ఆయన యొక్క పరిశుద్ధత, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు బయలుపరిచాడు. దేవుడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా అని దేవుని యొక్క పరిశుద్ధుడు అని మన బయలుపరిచాడు. దేవుని యొక్క ప్రేమను బయలుపరిచాడు. పాపం విషయమై దేవుని ఏ విధంగా క్షమిస్తాడో జ్ఞాపం చేశాడు. అర్థం చేసుకోనండి. ఈ విధంగా ఆలోచన చేయండి. సాధారణంగా ఒక విషయాన్ని గురించి మనకు స్పష్టంగా అన్నీ తెలుసు అనుకోండి, ఇంకా దాన్ని మనం సంక్లిష్టం చేయం. సగం తెలిసి సగం తెలియకుండా ఉన్న వ్యక్తే గందరగోళం చేయడానికి, తికమక పెట్టడానికి, అర్థమయ్యి అర్థం కానట్టుగా, ఏదో మర్మమై ఉన్నట్టుగా, ఇంకా ఏదో దాచిపెట్టబడినట్టుగా ఏదో చెప్తా ఉంటాడు. కానీ ఒక వ్యక్తికి ఒక సబ్జెక్ట్ గురించి సంపూర్ణంగా తెలుసు అనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే విషయాలను కాంప్లెక్స్ చేయడు, సంక్లిష్టం చేయడు, సరళం చేస్తాడు, సులభంగా అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఒక విషయాన్ని గురించి బాగా అర్థమైన వ్యక్తి ఆ విషయాన్ని వేరే వారికి చాలా సులభంగా, సరళంగా అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడయుండి దేవుణ్ణి సంపూర్ణంగా బయలుపరిచాడు కాబట్టి ఆయన దేవుని విషయాలు ఏవి కూడా సంక్లిష్టం చేయలేదు. ఏదో మర్మమైనట్టుగా చెప్పలేదు. చాలా తేలిగ్గా చెప్పాడు. ఉదాహరణకు, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ ఆయన ముందుకు తీసుకురాబడింది. మరి ఎట్లా పట్టుకున్నారు ఏంది అనేది తర్వాత విషయం. ఆమె పాపం చేస్తూ ఉండగా వ్యభిచారానికి పట్టబడిన స్త్రీని వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈమె తప్పు చేసింది, ఏం చేయమంటావు? శిక్షించమంటావా? లేకపోతే విడిపించమంటావా? విడిపిస్తేమంటే ఆయన ఏదో తప్పును సమర్థిస్తున్నట్టుగా ఉంటుంది.
శిక్షించమంటే మరి ఆయన ప్రేమగా నీకు ప్రేమ లేదు, నిజమైన దేవుడు కాదు అనేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ఏమి సంక్లిష్టం చేయలేదు, ఏం కష్టం చేయలేదు. ఒకే ఒక మాట ఏమన్నాడు అంటే, మంచిది, మీలో ఎవరైతే తప్పు చేయలేదో, పాపం చేయలేదో ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అంతే. ఎటోళ్ళటు వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నాడు అప్పుడు? ఆయన ఒక్కడే మిగిలిపోయాను అంటే ఆయన మాత్రమే శిక్షించటానికి అర్హుడు. కానీ ఆయనేమన్నాడు అంటే, అమ్మా, నేను నీకు శిక్ష విధింపను. వాళ్ళు విధించలేదు, ఎందుకంటే వాళ్ళు తమ పాపాన్ని బట్టి. నేను శిక్షించేటువంటి అధికారం ఉన్నా కూడా నేను శిక్షించలేదు. నేను శిక్షించలేదు కాబట్టి నీ పాపాన్ని అంగీకరిస్తున్నట్టు కాదు. నేను శిక్షించలేదు కాబట్టి నువ్వు వెళ్ళి నీ ఇష్టానుసారంగా చేసుకో అని కాదు. నేను నీకు శిక్ష విధింపను, ఇంక నువ్వు వెళ్ళి పాపం చేయొద్దు. అంటే నీ తప్పును క్షమిస్తున్నాను, ఇంక తప్పు చేయకుండా చూసుకో అనేటువంటి చాలా సరళంగా ఆ దైవ స్వభావాన్ని చాలా సులభంగా, ఏదో ఇరుకుని పెట్టాలని, సంక్లిష్టం చేయాలని, గందరగోళం చేయాలని చెప్పని, ఏదో మర్మంగా మాట్లాడాలని చెప్పని అనేక మంది వస్తే ఆయన చాలా సరళంగా, చాలా సులభంగా ఆ సమస్యను పరిష్కరించాడు. పాపం విషయమై ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తాను. కాబట్టి క్షమాపణ అనేది పాపం చేయడానికి స్వేచ్ఛ కాదు. క్షమాపణ అనేది ఇంకా మరలా పాపం చేయకుండా ఉండటానికి నేనిచ్చేటువంటి అవకాశము అనేటువంటి చాలా సులభంగా చెప్పాడు. నీ పొరుగువాడెవరు అన్నారనుకోండి. నా పొరుగువాడెవరు అని ఒక ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనేమి సంక్లిష్టం చేయలేదు. పొరుగువాళ్ళు 10 రకాలు, ఒక మొదటి రకం, రెండో రకం, మూడో రకం అని ఏదో పెద్ద శాస్త్రం చెప్పినట్టుగా, ఏదో తర్కం చెప్పినట్టుగా దాన్నేదో సంక్లిష్టం చేయలేదు. చాలా సులభంగా ఏమన్నాడు అంటే, ఒకడు దారిన పోతూ ఉన్నాడు. వాడిని కొంతమంది శిక్షించారు. వాడు గాయాలతో ఉన్నాడు. ఎవరైతే వాడిని చూసి పట్టించుకుంటారో వాడే పొరుగువాడు. అంటే ఎవరైతే అక్కరలో ఉన్నారో, ఆపదల్లో ఉన్నారో నువ్వు కోరుకోవాలి, నువ్వు వాడిని పట్టించుకోవాలి, వాడే నీ పొరుగువాడు అన్నట్టుగా చాలా సులభంగా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క ప్రత్యేకత ఏందంటే, ఆయన ఒక్కడే దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి సంపూర్ణంగా మానవునికి బయలుపరిచినవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. కాబట్టి దీన్ని నేను ముగించేటప్పుడు ఈ ఆయన మాత్రమే దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా ద ఓన్లీ గాడ్ ఫుల్లీ నోస్ గాడ్, ద ఓన్లీ గాడ్ ఫుల్లీ రివీల్డ్ గాడ్ యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం ఏ విధంగా చేయాలి? ఒకటి, ఈ సత్యం గాని మీకు అర్థమైతే 2 పనులు చేయాలి. ఒకటి ఏందంటే, యేసుక్రీస్తు ప్రభువారు అర్థం చేసుకోకుండా, ఆయనను నమ్మకుండా నిజమైన దేవుడు నీకు అర్థం కాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి దేవుణ్ణి అర్థం చేసుకోగలడు, దేవుణ్ణి నమ్మగలడు. ద కంప్లీట్ ట్రూత్. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అంత సవాలుగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే జీవాహారము, నేనే వెలుగు, కాబట్టి నేను తప్ప వేరే లేదు ఎందుకన్నాడు అంటే, ఆయన మాత్రమే దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి బయలుపరిచినవాడు, ఆయనే దేవుడు అనేటువంటి వాడు. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ప్రభువును నమ్మండి. ఆయన నిన్ను దేవుణ్ణి, దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని క్రియలను, ఆయన ప్రేమను నీకు బయలుపరచటానికి మానవునిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు మరణించాడు. ఆయన ఏ పాపం చేయనప్పటికీ కూడా మన పాపముల కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మన పాపములు క్షమించబడతాయి, దేవునితో సమాధానం ఏర్పడుతుంది, ఆ పరలోక రాజ్యానికి మనం చేరతాం. కాబట్టి దేవుణ్ణి అద్వితీయ దేవుడు, కుమారుడు, తండ్రి రొమ్మునటువంటి ఈ దేవుణ్ణి బయలుపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా
నీవు దేవుని కుమారునిగా, కుమార్తెగా చేయబడతావు. ఇది మొట్టమొదటిది. రెండవది, నమ్ముకున్నవారు ఏం చేయాలి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన సంపూర్ణ సత్యము, దేవుడు కాబట్టి, దేవుని బయలుపరిచేవాడు కాబట్టి, ఒక క్రమశిక్షణ మనం నేర్చుకోవాలండి. దీన్ని ద డిసిప్లిన్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి ఒక క్రమశిక్షణ. దేవుని మీద ఆధారపడేటువంటి, నమ్మేటువంటి ఒక క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి. నా కృప నీకు చాలును, నేను నిన్ను విడువను, ఎడబాయను అనేటువంటి మాటలు అంటున్నప్పుడు, అయ్యా నీవు తప్ప నాకింక ఏది అవసరం లేదు. కొత్త కొత్త సిద్ధాంతాలు, కొత్త కొత్త తర్కాలు, కొత్త కొత్త తప్పుడు విధానాలు, తార్కిక వాదాలు, తత్వజ్ఞానం, మనుష్య విధానాలు ఇవన్నీ కూడా కంటే కూడా నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు. ఎందుకంటే నీలోనే సర్వసంపూర్ణత ఉంది. నీ కృప చాలు, నీ శక్తి నాకు చాలు, నీ ప్రేమ నాకు చాలు. అయ్యా నీ స్వభావంలోకి నన్ను మార్చు అన్నట్టుగా ఆయన యందు సంపూర్ణంగా ఆధారపడేటువంటి, విశ్వాసం ఉంచేటువంటి, నమ్మేటువంటి క్రమశిక్షణ నేర్చుకోవాలి. మన నిర్ణయాలలో, మన కోరికలలో, మన ప్రాధాన్యతల్లో, మన పనుల్లో ఆయనను మనం నమ్మటం నేర్చుకుంటే నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి సంతోషం మనము అనుభవిస్తాము అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ఎవడును, ఎప్పుడును, ఎక్కడ దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్నటువంటి ఒక్కడైన దేవుడు, తండ్రితో తండ్రిలో ఉన్నటువంటి ఆయన మాత్రమే సంపూర్ణంగా బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారు అనుదినము ఆయన నమ్మటం నేర్చుకోవాలి. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.